అయ్యా, జల్నాలని ఎండిపోయిన పొలాన్ని పట్టుకొని ఏడుస్తావు. చేసిన అప్పులకి వడ్డీలే కొండంతైనాయి. నీ కొడుకులు ఆర్మీలో చేరి 2 ఏళ్ళు అయింది. వాడు పంపే జీతం వడ్డీలకే సరిపోదు. లేదయ్యా సర్పంచ్ గారు, నా బిడ్డ అజయ్ బొడ్డు కోసి పూడ్చిన నేల ఇది. నా కొడుకు సరిహద్దుల్లో తుపాకీ పట్టుకొని నిలబడింది ఈ దేశాన్ని, ఈ మట్టిని కాపాడానికే. నా పరిస్థితి బాలేక పంట పండగ నీ అప్పు తీర్చలేకపోతున్నా. మామా, ప్రెసిడెంట్ గారు, అమాయకు ప్రజల్ని చూసుకొని అధిక వడ్డీలకి అప్పులు ఇచ్చి వసూలు చేయడం కాదు. రేపో ఎల్లుండో మా అజయ్ వచ్చి నీ అప్పు మెడ మీద తలకాయలుండవు. తెల్లారే లోపు కట్టినావా సరే, లేకపోతే ఈ పొలం నాది. సరేనయ్యా. గుర్తు పెట్టుకో, తెల్లారే లోపు జాగ్రత్త. వర్షమేమో పడకపాయే, పంటనేమో పండకపాయే. భగవంతుడా, నాన్న, అజయ్ వచ్చినావా నాన్న? రా కూర్చో. బాగున్నావు కదా నాన్న? ఏమైంది నాన్న? సర్పంచ్ గారు అప్పు కట్టకుంటే మన పొలాన్ని డబ్బు చేసుకుంటామంటున్నారా? నాన్న, పొలంలో విత్తనం వేస్తే అన్నం దొరుకుతుంది, సరిహద్దులో ప్రాణం పెడితే ప్రశాంతత దొరుకుతుంది. ఈ మట్టికి రుణపడి ఉన్నాం నాన్న మనం. ఈ పొలాన్ని ఎవరికి ఇవ్వకు. ఈ బ్యాగులో నీకు కావలసినంత ఉంచాను. ఇందులో ఏముంది నాన్న? నా జీవితకాల సంపాదన నాన్న, అది నీ అప్పులన్నీ తీరుస్తుంది. నీకు అక్కడ ఎలా ఉంది నాన్న? యుద్ధంలో మిత్రులందరినీ కోల్పోయాను నాన్న, ఒక్కరిని కూడా కాపాడుకోలేకపోయాను. నేను చూడాలనిపించొచ్చాను నాన్న. సరిహద్దుల్లో ప్రాణం ఇవ్వడం అంటే అది అమరత్వం రా బిడ్డ. పద. రంగయ్య, లే, సర్పంచ్ గారు వచ్చినారు. అయ్యా, నీ శాత కాదు, పత్రాలు తీసుకొని రాసేనువి. లేదయ్యా, నా కొడుకు వచ్చినాడు, ఇవాళ డబ్బులు కట్టేస్తా అయ్యా. రమణ కౌండే నాన్న. అజయ్, అజయ్ అయ్యా, పిలుచుకొని వస్తానయ్యా. ఒరే అజయ్. పొద్దున్నే ఆర్మీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది మామ. ఏమని వచ్చిందిరా? అజయ్ ఎక్కడ్రా? చెప్పురా. నాన్న, ఇంకొన్ని క్షణాల్లో నేను చనిపోతున్నా. దేశం కోసం యుద్ధంలో అమరత్వం పొందడానికి సిద్ధంగా ఉన్నా. చాలా గర్వంగా ఉంది నాన్న. కానీ ఈ ఆఖరి క్షణాల్లోనూ చాలా గుర్తొస్తున్నావు. నువ్వు నా కోసం పడిన కష్టాలు, రోజు భరించే అప్పులు గుర్తొస్తున్నాయి నాన్న. నిన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నా. నిన్ను చివరిగా ఒక్కసారి చూద్దామని నిన్న రాత్రి నీ దగ్గరకు వచ్చాను. నేను నీకు ఇచ్చిన బ్యాగులో డబ్బులు లేవు నాన్న. నేను సాధించిన వీరచక్ర మెడల్ ఉంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో నీ అప్పులు తీరిపోతాయి. కానీ నా కోరిక ఒక్కటే నాన్న, నేను సరిహద్దుల్లో మట్టిగా మారిపోయాను. నా సేవ ఇక్కడితో ఆగిపోయినా
ఈ దేశానికి నీ సేవ మాత్రం ఆగిపోకూడదు నాన్న. ఎందుకంటే నీలాంటి రైతులు కష్టించి పెట్టే అన్నం వల్లనే నేడు దేశంలో ఆకలి ఏడుపులు ఆగిపోతున్నాయి. నా రక్తం కలిసిన హిమాలయ కొండల మట్టిని బ్యాగులో ఉంచాను. ఆ మట్టిని పొలంలో కలిపి పంట పండించి దేశానికి గొప్ప అన్నదాత అవుతావని ఆశిస్తూ సెలవు.